మీరు కూడా ఒక పార్టీలో ఉన్నారు ప్రస్తుతం, రిజైన్ చేశారా ఉన్నారా? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మొత్తం రిజర్వేషన్ ఎత్తిన కోసం ప్రయత్నం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పేసి మాట్లాడతారు. అధికారం వచ్చిన 6 నెలల్లోనే మేము స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ను కులగణన ద్వారా చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయిందా? మతిమరుపు వచ్చింది. మీ పార్టీనే 33% నుంచి వెళ్ళి 18% తెచ్చిర్రు, అప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు? బీసీలు నష్టపోవడానికి కారకులు కాంగ్రెస్ పార్టీ, ఇదే జానారెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ ఉన్నటువంటి సివి మోహన్ రెడ్డి గారు. బీసీలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ రానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కారణము. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పించారు కామారెడ్డిలో. మేము దాన్ని అడుగుతున్నాం. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆగంబిగా నిర్వహించి రిజర్వేషన్ లేకుండా చేద్దామని కాదు మీరు తీసి. పైకేమో నోటితో మాట్లాడుతుండ్రు, నొసటితో వెక్కిరిస్తున్నారు. కులగణన చేయడం వల్ల ఏంది ప్రయోజనం ఏంది అసలు? ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతుంటే అంత శాతం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీహార్లో కులగణన చేసిన తర్వాత ఏం మార్పు చెందింది? మొత్తంగా 75% ఈ బీహార్లో రిజర్వేషన్లు వస్తున్నాయి. మీ పార్టీ ఏం చేసింది, ఏం పోరాడింది? ఇందిరమ్మ బీరువాలు పెట్టి తాళం వేసింది. ఆ మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేయలే. రాహుల్ గాంధీ గారు దిక్కులేక బీసీ ఎజెండా ఎత్తుకున్నాడు. వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ రాజారాం యాదవ్, బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. రాజారాం యాదవ్ గారు, ఈ మధ్యన ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. బీసీ జనసభ అని అక్కడ మీటింగ్స్ పెట్టి కులగణన కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఏంది ఇప్పుడే మీరు ఈ జనసభను పెట్టేసి దీనికి కారణం ఏంది? మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా, ఓఈజేసీ వ్యవస్థాపకుడుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం భాగస్వామ్యం. అదే క్రమంలో ఇలా బీసీలకు సంబంధించిన అంశం కూడా ప్రధానమైన అంశం ఏంటంటే, బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా, బీసీ డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి, 23%ని 42% తీసుకెళ్తామని చెప్పేసి, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారి చేత ఒక హామీ ఇచ్చి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా రిజర్వేషన్ అంశం సంబంధించింది చాలా ముఖ్యమైన అంశం. స్థానిక సంస్థలు 40% తీసుకుపోయి తద్వారా 23,000 మందికి స్థానిక సంస్థల్లో బీసీలకి అవకాశం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లో దాటక ముందే లోక్సభ ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్గా మేము ఆగమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మీరు చూసారు. వార్తా సాధనాల్లో, ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున రేపే జరుగుతుంది ఎలక్షన్స్, ఎల్లుండే జరుగుతుంది అనే పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేశారు. అది మమ్మల్ని చాలా బాధించింది. ఎందుకంటే బీసీలకు సంబంధించిన అంశము ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎంపీస్లో మాకు అవకాశం అనేది ఎట్లా కార్పొరేట్ అయిపోయినాయి ఎలక్షన్స్, డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్యే ఎంపీలుగా కాలేని పరిస్థితిలో ఉన్నటువంటి బీసీలకి ఈ 42% రిజర్వేషన్స్ ఇవ్వడం ద్వారా 23,000 మందికి ప్రాతినిధ్యం వస్తుందని చెప్పేసి బీసీలో ఆశల పల్లకిలో ఊరేగుతున్న సందర్భంలో మీరు మాట తప్పి 6 నెలలు కాకన ముందే మాట తప్పి ఇలా ఎలక్షన్స్ పోతామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి మేము, అంటే ఆల్రెడీ కులగణనకు రాహుల్ గాంధీతో సహా పాజిటివ్గా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డితో సహా పాజిటివ్గా ఉన్నారు. మరి నేను అంటున్నా వెంకట్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా ఉంటే 6 నెలల క్రితము సిద్ధరామయ్యని తీసుకొచ్చి ఇదే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అక్కడ సిద్ధరామయ్య చేత ప్రకటన చేయించి మేము అధికారంలోకి రాగానే కేవలం 6 నెలల్లోనే, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విత్ టైం బౌండ్, అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే మేము స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ను కులగణన ద్వారా చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పి 23,000 మందికి ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయిందా? మతిమరుపు వచ్చిందా? రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో మేము కులగణన చేస్తాము, బీసీల కోసము బీసీల 50% పరిమితిని, రిజర్వేషన్ల యొక్క పరిమితి 50% పరిమితిని ఎత్తేస్తాము, ఎస్సీ ఎస్టీ బీసీలకు కోసం మేము నిలబడుతున్నాము, ఆదివాసుల హక్కుల కోసం నిలబడుతున్నాము, దళితుల హక్కుల కోసం నిలబడుతున్నాము, బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడుతున్నాము, రాజ్యాంగాన్ని రక్షకులుగా మేమే ఉన్నాము అని రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతారు. ఇదే రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంలో, లోక్సభ ఎలక్షన్స్ సందర్భంలో మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము ప్రయత్నం చేస్తాము, రిజర్వేషన్ శాతం పెంచుతామని చెప్పేసి మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మొత్తం రిజర్వేషన్ ఎత్తిన కోసం ప్రయత్నం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పేసి మాట్లాడతారు.
మనుస్మృతిని తీసుకొస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్నటికి మొన్న లోక్సభ ఎలక్షన్ సందర్భంలో, అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంలో మాట్లాడింది కదా. మాట్లాడి మళ్ళీ ఎందుకు మతిపరుపు వచ్చింది? మీరు బీసీ జనసభని చాలా గర్జిస్తున్నారు. అంటే మీరు కూడా ఒక పార్టీలో ఉన్నారు ప్రస్తుతం. రిజైన్ చేశారా, ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమం, బలహీన వర్గాల ఉద్యమం వేరు వేరు కాదు, ఒకటే. ఓకే, మీరు ఒక పార్టీలో ఉన్నారా? ఎందుకు రిజైన్ చేయాలి? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఎందుకు రిజైన్ చేయాలి? పార్టీ ఎందుకు రిజైన్ చేయాలి? మరి మీ కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి, ఒకటి, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది నా పార్టీ. బీసీలు అనేది జన్మతః ఆ సమూహంలో పుట్టిన నేను, జన్మతః సభ్యుని నేను. నేను యాదవ్గా పుట్టిన. పుట్టడంలో నా ప్రమేయం లేదు, ఏ కులం పుట్టడం అనేది. నేను జన్మతః యాదవ్ని, జన్మతః నేను బీసీని. కాబట్టి నా వర్గాల హక్కుల కోసం నేను నిలబడాలి కదా. పోరాడంలో తప్పు లేదంటలేము, కానీ మీ పార్టీనే 33% నుంచి వెళ్ళి 18% తెచ్చిర్రు. అప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు? ఏమంటా అంటే, మీకు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 33% రిజర్వేషన్స్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. బీసీల కోసం అప్లిఫ్ట్ కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఆయన అందుకోసం బీసీలు ఏ పార్టీలు ఉన్నా కానీ చాలామంది బీసీలు ఆయన ఇష్టపడతారు, ఎన్టీ రామారావు గారిని. దాని తర్వాత ఇదే 2004 నుంచి 2014 వరకు, 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ 33% నుంచి 23%కి పోవడానికి కారకులు, ఆ దాష్టికానికి కారకులు, బీసీలకు నష్టపోవడానికి కారకులు కాంగ్రెస్ పార్టీ. ఇదే జానారెడ్డి గారు, ఇదే ఆ రోజు ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ఉన్నటువంటి సివి మోహన్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది బీసీ వ్యతిరేకులు, రిజర్వేషన్ల వ్యతిరేకులు ఏం చేశారంటే 50% 33% ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీల శాతం కలుపుకుంటే ఇది 50% పరిమితి దాటిపోతున్నది, కాబట్టి ఇది రాజ్యాంగం వ్యతిరేకం అని చెప్పేసి కొద్దిమంది, జస్టిస్ రోహిణి గారు హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీసీ వర్గీకరణ కోసం కమిషన్ వేసారు, జస్టిస్ రోహిణి గారు. ఆమె సుప్రీంకోర్టు జడ్జి కూడా అయిన తర్వాత ఆమె మొన్న కూడా నరేంద్ర మోడీ గారికి ఆమె ఆ బీసీ కమిషన్ ఆమె వేస్తే ఆమె తన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారికి. వారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కొంతమంది బీసీ వ్యతిరేకులు రిజర్వేషన్స్ 50% పరిమితి దాటిపోతుందని చెప్పేసి కోర్టులు ఇస్తే ఆమె బీసీలకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇచ్చిన ఇదే జానారెడ్డి ఉన్న సందర్భంలో, ఈ అడ్వకేట్ జనరల్స్, ఈ సివి మోహన్ రెడ్డి, తర్వాత రామచంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేసినట్టు కొద్దిమంది హైకోర్టులో బెంచ్కి వెళ్ళిండ్రు, ట్రిబ్యునల్కి వెళ్ళిండ్రు. ఆ ట్రిబ్యునల్లో వీళ్ళు సరిగా వాదించకపోవడం వల్ల, వాళ్ళు కలిసి కుమ్మక్కు కావడం వల్ల హైకోర్టు ట్రిబ్యునల్ బీసీ రిజర్వేషన్స్ 50% దాటుతుంది కాబట్టి 50% దాటడానికి వీలు లేదు, మీరు తగ్గియండి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్కు కారకులు ఎవరు? ప్రభుత్వం సరిగా వాదించకపోవడము, బీసీల హక్కుల కోసం సరిగా వాళ్ళు పనిచేయకపోవడము. తర్వాత ఈ హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదించాలి కదండి. సుప్రీంకోర్టులో వాదించాల్సిన బాధ్యత ఎవరిది? బీసీల తరపున ఎవరు వాదించాలి? ఆ రోజు అప్పటికి 33% ఉన్నటువంటి రిజర్వేషన్ కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కాదా? జానారెడ్డిది కాదా? సివి మోహన్ రెడ్డిది కాదా? అడ్వకేట్ జనరల్ రామచంద్ర రెడ్డి కాదా? వీళ్ళు జానారెడ్డి గారు కుమ్మక్కై సుప్రీంకోర్టులో కనీసం వకాలత వేయలేదు, ఇంప్లీట్ కాలేదు ప్రభుత్వము. ప్రైవేట్ వ్యక్తులు, డాక్టర్ వినయ్ కుమార్ గారు, శివశంకర్ గారి కొడుకు, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు, బీసీ నాయకుడు, మన తెలంగాణ బిడ్డ, మన రంగారెడ్డి జిల్లా బిడ్డ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో వినయ్ కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. వారి భార్య కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నది. వారు సుప్రీంకోర్టులో ప్రైవేట్గా అడ్మిట్ అయ్యిండు కేసులో. ఓకే. మన సాంబశివరావు గారు, బీసీ నాయకులు, ఒక చిన్న ఎంబీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ బిడ్డ, తెలంగాణ, ఆయన ప్రైవేట్ పిటిషన్ వేసిండు ఎక్కడ? సుప్రీంకోర్టులో. అంటే ఎంత దుర్మార్గం చేసిరు వీళ్ళు. అంటే కోర్టులలో బీసీలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ రానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కారణము. ఆ జడ్జిమెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వీళ్ళ వల్ల. అది వాయిదాబడి కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పాత ప్రభుత్వము సరిగా వ్యవహరించకపోవడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఒకవేళ కనుక కేసీఆర్ కనుక బీసీల రిజర్వేషన్ తగ్గించాలనుకుంటే మరి హైకోర్టు జడ్జిమెంట్ను కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది రిజర్వేషన్ తగ్గియలేదే.
మీరు ఫస్ట్ టర్మ్ చూడండి, ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ 33% జరిగింది. తర్వాత ఎందుకు తగ్గింది మరి? అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు మధ్య ఇది హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వము సుప్రీంకోర్టులో వాదించిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే పాత జడ్జిమెంట్ హైకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. అప్పుడు మాత్రమే కేసీఆర్ గారు అనివార్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టులో ఓడిపోవడానికి కారణం ఎవరు? ట్రిబ్యునల్లో ఓడిపోవడానికి కారణం ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న జానారెడ్డి. సుప్రీంకోర్టులో సిగ్గుచేటు, సుప్రీంకోర్టులో డాక్టర్ వినయ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన వ్యక్తిగతంగా అక్కడ అప్పీల్ వేసిండ్రు. రైట్, మీరు అన్నది 100% రైట్. కాంగ్రెస్ పార్టీ కారకులు అయింది, కానీ మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ ఎజెండా ఎందుకు వస్తుంది? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న కామారెడ్డిలో ఎలక్షన్ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తామని చెప్పేసి వేరే పార్టీలు చెప్పలే, వేరే వాళ్ళు చెప్పలే, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, సిద్ధరామయ్య గారు చెప్పిండ్రు. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పించారు కామారెడ్డిలో. మేము దాన్ని అడుగుతున్నాం. అది కూడా వాళ్ళే చెప్పారు కులగణన చేస్తామని చెప్పేసి. కులగణన చేయమని అంటున్నాం మేము. నిన్న కూడా ఏర్పాటు చేశారు కదండి, ఎప్పుడు కమిషన్ నిన్న సమీక్ష జరిగినట్టుంది కదా. మీరు మన ప్రజలకి మనలో కానీ మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు. ప్రభుత్వాలు చేసేటువంటి కుట్రల్ని మనం అర్థం చేసుకోవట్లేదు. వారు ఇదే అసెంబ్లీ ఎలక్షన్ జరిగే సందర్భంగా 6 నెలల్లో టైం బౌండ్ తోటి మేము కులగణన చేసి 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలలు చేయకపోగా లోక్సభ ఎలక్షన్స్ కాగానే మేఘాల మీద సూపర్ సానిక్ వేగంతో జెట్ స్పీడ్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించినరా లేదా? వారు ఇదే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి భువనగిరి ఎలక్షన్ సందర్భంగా లేట్ అవుతుంది కదా ఒక మాట, భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి ఇంటికాడిగా విందు భోజనాలు చేసుకొని ఆ విందు భోజనాల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారు మీరు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి, దాంతోపాటు గెలిపించిన తర్వాత మీకు గిఫ్ట్ ఇస్తాను, నేను మంత్రి పదవిలోకి మీకు మంత్రివర్గ విస్తరణ చేస్తాను, మీకు మంత్రి పదవి ఇస్తాను. ఎందుకంటే మనకు లోక్సభ ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్గా మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే నేను మంత్రివర్గ విస్తరణ చేస్తా, నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. అప్పుడే వచ్చింది అన్ని టీవీలలో, పేపర్లలో. రేపు లోక్సభ ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇచ్చారంటారు. హామీ ఇచ్చిండ్రు. అక్కడ మాట్లాడిండ్రు, స్థానిక సంస్థల ఎన్నికలు మనం నిర్వహించుకుందామని చెప్పారు. అంటే మీ ఉద్దేశం ఏంది? అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగమ్యంగా నిర్వహించి రిజర్వేషన్ లేకుండా చేద్దామని కదా మీ ఉద్దేశం? కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు కదా మీరు. పైకేమో నోటితో మాట్లాడుతుండ్రు, నొసటితో వెక్కిరిస్తున్నారు. అక్కడనే అంతకుముందేమో 6 నెలల క్రితమేమో నువ్వు ఇస్తా అంటావు రిజర్వేషన్స్ని, టైం బౌండ్ పెట్టుకుంటావు, కుళ్ళగన్న చేస్తా అంటావు, 42% తీసుకొస్తా అంటావు, 23,000 మందికి అవకాశం ఇస్తా అంటావు. కానీ 6 నెలలు నువ్వు గదిని ఎక్కిన తర్వాత ఇలా నువ్వు వెంటనే ఎలక్షన్స్ కోతా అని చెప్పేసి మొత్తం సమాయత్తం చేస్తావు, ఎలక్షన్ కమిషన్ సమాయత్తం చేస్తావు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తావు, కలెక్టర్లను సమాయత్తం చేస్తావు, నీ పార్టీని సమాయత్తం చేసుకుంటావు, మొత్తం ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలని. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇస్తావు? 42% మళ్ళీ 5 ఏళ్ళకా? కాబట్టి అందుకోసం మేమేం చేసామంటే ఈ కుట్రల్ని గమనించే, ఈ కుతంత్రాలను గమనించే రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల చేసినటువంటి ఈ ద్రోహానికి మేము ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టడానికి వీల్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు 42% పెంచిన తర్వాత కులగణన చేసిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ధర్నా చేసినాము. మేము మొత్తం రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నాము. ఇవాళ రేపు 15వ తారీఖు నాడు ఇంద్రపార్క్ దగ్గర మహాధరణ కార్యక్రమం మేము పిలుపునిచ్చినాము. జూన్ 15 సెక్రటరీ ముట్టడి కార్యక్రమం కూడా ఇస్తామని చెప్పినాం. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? మెల్లమెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మేము చేస్తాం, మేము ఇస్తాం, మేము చేస్తున్నాం కదా, లీకులు ఇస్తున్నారు. అంటే చిత్తశుద్ధి లేదంటారు. చిత్తశుద్ధి లేదు. ఒకటే మాట మీరండి వెంకట్ గారు, ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే అఫీషియల్ ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు అఫీషియల్గా నువ్వు లీకులు ఎందుకు ఇస్తున్నావు? లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు లీకులు ఇస్తావు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాను. లోక్సభ ఎలక్షన్స్ కాగానే రేపే షెడ్యూల్ ఇస్తున్నాం, ఎల్లుండే ఇస్తున్నాం, ఆవరెల్లుండి మేము ఎలక్షన్ పెట్టబోతున్నాం, ఆగస్టులో వస్తున్న ఎలక్షన్స్, జూలైలో మొత్తం మొత్తం కూడా తయారు చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. రైట్, రాజారాం యాదవ్ ఫైటరే, ఎవరు కాదనలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా స్వయంగా చూసాం. మీతో పాటు ఇప్పుడు బీసీ జనసభలో ఎవరెవరు కలిసి వస్తున్నారు? ఏమిటంటే మొత్తం సబ్బండ వర్గాలు, అన్ని వర్గాలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ వస్తారు. ఎందుకంటే
ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని గమనించిండ్రు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నా చుట్టాలు పగ్గాలు మాత్రమే, నా చుట్టాలు పాత బీసీ వాళ్ళు ఉన్నారా లేకపోతే మీది కొత్త టీం వెళ్తుందా? చాలా మంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే కేవలం నా కుటుంబము, కులము, నా చుట్టాలు పక్కాలు గెలవడం, ఓట్లేయడం ద్వారా మాత్రమే వాళ్ళని నేను ముఖ్యమంత్రి అయినాను అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. అది కాదు, బీసీలు ఓట్లేయడం వల్ల మాత్రమే వారు ముఖ్యమంత్రి అయ్యారు. కులగణన చేస్తారు, 50% ఉన్నారు బీసీలు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కులగణన చేస్తాము, రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం ద్వారా మాత్రమే, బీసీలు ఓటేయడం ద్వారా మాత్రమే వారు ముఖ్యమంత్రి అయినారు. బీసీల యొక్క ఇచ్చినటువంటి హామీని, వాళ్ళిచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మేము ఏమంటున్నామంటే మా ప్రధానమైన డిమాండ్ ఇవాళ రాజారాం యాదవ్ వ్యక్తిగానో, రాజారాం యాదవ్ బీసీ జనసభనో కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం బీసీ సంఘాలు, ఆర్ కృష్ణతో సహా ప్రతి కుల సంఘం కూడా, ప్రతి బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు కూడా ఐక్యంగా మేము అంటే ఏంది కులగణన చేయడం వల్ల ఏంది ప్రయోజనం ఏంది అసలుకి? కులగణన అంశం ఎందుకు ముందుకు వచ్చిందంటే వెంకట్ గారు, మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, మీరు ఒక నిమిషం నాకు టైం ఇవ్వాలి. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కోర్టులు ఏం చేస్తున్నాయంటే బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందేమో, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల రాజ్యాంగంలోనే స్పష్టంగా 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలుకి వచ్చిన నాటికి ఆ రోజుతో రాజ్యాంగంలో స్పష్టంగా వాళ్ళకి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు దాంట్లో అవకాశం లేదు. దాంతో చాలా చర్చ జరిగినాయి. కలర్ కమిషన్ వేసారు, మండల్ కమిషన్ వేసారు. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ముఖ్యంగా 90లో కోర్టులు ఏం చేస్తున్నాయంటే ఈ రిజర్వేషన్స్ని కొట్టేస్తున్నాయి. ఎందుకు కొట్టేస్తున్నాయంటే వాట్ బేసిస్, మీరు వీళ్ళ సంఖ్య లేదు తెలియదు కదా. జనాభా లెక్కలు చేసినప్పుడు ప్రతి కుక్క, నక్క, పంది, నీకెంత భూమి ఉంది, నీకు ఎంత జాగా ఉంది, ఇల్లు ఉందా లేదా, నీ పిల్లలు ఎంతమంది, సమగ్ర అని లెక్కలు తీస్తాము. 1952 నుంచి ప్రతి సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక కూడా తీసినట్టుండగా. అది నేనేమంటున్నట్టే ఇక్కడ మనం కులగణన ఎందుకు అవసరం ఉందనే అంశంలో అక్కడ ఎస్సీ ఎస్టీ మిత్రులదేమో వాళ్ళు కులగణనలో జనాభా లెక్కలు చేసినప్పుడు వాళ్ళ కులం అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. బీసీలకు సంబంధించి కులగణన చేయట్లేదు. దానివల్ల ఏంటంటే 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు మాత్రమే కులగణన చేశారు. అన్ని కులాల లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మండల కమిషన్, ఎందుకంటే కులం బీసీల యొక్క లెక్కలు లేవు ప్రభు, ఇంతవరకు ఇంత సిగ్గుచేటు ఈ దేశంలో. బీసీల లెక్కలు లేకపోవడం వల్ల అప్పటికే బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేనటువంటి ఆధిపత్య వర్గాలు కూడా జ్యుడిషియల్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వార్డ్ బేసిస్, వీళ్ళ యొక్క కులంలో సంఖ్య ఎంత ఉంది, వీళ్ళ ఎంత జనాభా ఉందో లెక్క లేదు కదా, మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి కొట్టేస్తున్నాయి. అందుకోసమే ఈ దేశంలో ఏమైందంటే కులగణన అనేది ఇంపార్టెంట్ అయింది. కులగణన ఇంపార్టెంట్ కావడం, కులగణన ముందుకు వచ్చింది. దానికోసం అక్కడ బీహార్లో తేజస్వి గారు, నితీష్ కుమార్ ఇద్దరు వాళ్ళు కులగణన వేసి వాళ్ళు చేయడమే కాకుండా నరేంద్ర మోడీ గారిని వాళ్ళు సంయుక్తంగా డిమాండ్ చేయడం జరిగింది, మీరు కులగణన చేయమని. నరేంద్ర మోడీ గారు ఒప్పుకోలేదు. కానీ దాన్ని ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏంటంటే, అంటే మీరు మాటికి బీహార్ తరహాలో చేయాలని అంటారు. ఇంతకీ బీహార్లో కులగణన చేసిన తర్వాత ఏం మార్పు చెందింది, ఏంది అసలు? ఇప్పుడు కులగణన చేయడం ద్వారా మీరు ఎంతమంది అన్నారు కులగణన ఎందుకు అవసరం వచ్చిందని అంటే, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టులు కొట్టేస్తున్నాయి. మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ వార్డ్ బేసిస్, మీరు ఏ బేసిస్లో మీరు 50% ఉన్నామని అంటున్నారు, 27% ఇస్తున్నారు, మీరు ఒక శాస్త్రీయమైనటువంటి లెక్కలు లేవు కాబట్టి అని కొట్టేస్తున్నారు. అందుకోసమే కులగణన చేయాల్సిన అవసరం వచ్చింది. కులగణన లేకపోతే రిజర్వేషన్లు పోయే పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే బీహార్లో వాళ్ళు ఎజెండా తీసుకోవడమే కాకుండా వాళ్ళు సమగ్ర కులగణన చేశారు. సమగ్ర కులగణన చేసి రిజర్వేషన్లని, స్థానిక సంస్థల గురించి మాట్లాడలేదు నేను, మొత్తం విద్యా ఉద్యోగ రంగాల్లో 75% తీసుకుపోయారు రిజర్వేషన్స్. వాళ్ళు 75%. ఈరోజు బీహార్లో 75% రిజర్వేషన్స్ ఉన్నాయి సమగ్ర కులగణన చేయడం ద్వారా. కొంతమంది బీహార్లో ఈ సమగ్ర కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు పెరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు నేను ఏమన్నది, మేము జోక్యం చేసుకోము, వాళ్ళు ఆ రాష్ట్రాల్లో సమగ్రంగా శాస్త్రీయంగా వాళ్ళు కులగణన చేసుకొని ఇచ్చుకున్నారు కాబట్టి మాకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టుకు ఆబ్జెక్షన్ లేదు కాబట్టి, ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు కాబట్టి బీహార్లో కులగణన చేసుకుని వాళ్ళు ఎట్టయితే రిజర్వేషన్లు పెంచుకున్నారో మీరు చెప్తున్నారు కదా, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా సమగ్ర కులగణన చేసి తద్వారా
విద్యా ఉద్యోగ రంగాల్లో 75% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2 అంశాలు ఇక్కడ. మీరన్నమాట స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ని స్థానిక సంస్థల్లో మీరు ఇవ్వాలి. 23,000 మందికి మా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకి 23,000 మందికి అవకాశం ఇవ్వాలి. ఇది మొదటి అంశం. రెండవ అంశము సమగ్ర కులగణన ద్వారా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతుంటే అంత శాతం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్ మిత్రులు కూడా ఉన్నారు, అగ్రకుల పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా కలుపుకుంటే బీహార్లో 65% బీసీ ఎస్సీ ఎస్టీలు, 10% ఈడబ్ల్యూఎస్, మొత్తంగా 75% ఈ బీహార్లో రిజర్వేషన్లు వస్తున్నాయి. అంతకుముందు తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఉన్నాయి. అది 9th షెడ్యూల్లో చేర్చారు వాళ్ళు. 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల ఆ 69% దేశంలో ఇక్కడ లేని పద్ధతిలో దేశంలో 69% రిజర్వేషన్స్ తమిళనాడులో మొదటి నుంచి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ బీసీలు కొట్టడం వల్ల ఆ అవకాశం వచ్చింది. అట్లాగే ఈ 50% పరిమితి కూడా ఇలా ఈ దేశంలో లేదు. నరేంద్ర మోడీ గారు ఆ 50% పరిమితిని వారే వైలేట్ చేశారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల. కాబట్టి ఇవాళ ఆ 65% బీసీ ఎస్సీ ఎస్టీలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిపి బీహార్లో 75% రిజర్వేషన్స్ వస్తున్నాయి. అందుకోసం మేము బీహార్ మోడల్ అంటున్నాం. బీహార్ మోడల్ ఎందుకు అయిందంటే వాళ్ళు సమగ్ర కులగణన వేసుకొని వాళ్ళ జనాభా తమాషా ప్రకారము అన్ని వర్గాలకు, ఈవెన్ అగ్రకులాలలో ఉన్న పేదలందరికీ కూడా వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది. అందుకోసం మేము కూడా ఏమంటున్నామంటే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వాయిదా వేయండి. వాయిదా వేసి 42% కులగణన చేయండి, సమగ్ర కులగణన చేయండి, ఎక్స్పర్ట్ కమిటీని వేయండి, బీహార్కు ఒక టీంను పంపండి. బీహార్లో చేసిన పద్ధతిలోనే ఇక్కడ చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించండి, కులగణన చేయండి, 42% రిజర్వేషన్ ఇవ్వండి. ఇదొక అంశము. రెండోది విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకి ఎంబీసీలకి సపరేట్గా బీసీలు యాదవులు, గౌడు, ముదిరాజు, మునూరు కాపు లాంటి కులాలు ఉన్నారు. వాళ్ళు కాకుండా కూడా ఎంబీసీలు ఉన్నారు. చాలా చాకలి, మంగలి, కుమ్మరి లాంటి కులాలు ఉన్నాయి. చాలా అణచివేత గురైనటువంటి కులాలు అనేక రంగాల్లో ఇప్పటికి కూడా ముందుకు రాని కులాలు, మెయిన్ స్ట్రీమ్లోకి రాని కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా సమస్య ప్రకారము రిజర్వేషన్ అంటే బీసీల యొక్క సంఖ్యను మొత్తం కులగణన ద్వారా వస్తుంది, వాళ్ళకి ఇవ్వండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క సామాజిక సమతుల్యత కూడా చేంజ్ అయింది. ఇక్కడ దళితుల సంఖ్య కూడా పెరిగింది. ఎస్సీల యొక్క జనాభా ఇక్కడ దాదాపుగా 16% అనుకున్నాం, అది ఇప్పుడు 20% పోయిందని అంటున్నారు. అది సమగ్ర కులగణన చేస్తే వాళ్ళ లెక్క వెళ్తుంది. సో వాళ్ళకు కూడా నా సోదరులు, దళిత సోదరులు, వాళ్ళకు కూడా 3% పోతుంది, పెరుగుతుంది, సంతోషమే కదా. అట్లాగే బీసీల యొక్క సంఖ్యను బట్టి బీసీలు ఎంతున్నారు, ఎంబీసీ ఎంతున్నారు అంటే ఎస్సీ ఎస్టీల యొక్క జనాభా ప్రకారం రిజర్వేషన్లు వాళ్ళకు వస్తాయి, బీసీలకు వాళ్ళకు వస్తాయి, ఎంబీసీలకు వాళ్ళకు వస్తాయి. నా అగ్రకుల పేదలకి కూడా వాళ్ళు కూడా చాలా 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 కులాలు, ఇలా కులంలో మనం కులంలో ఉండడం అనేది మన సంబంధం లేని అంశం. వాళ్ళకు కూడా అగ్రకులంలో ఉన్న పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా 10% ఇవ్వండి. ఇవ్వడం ద్వారా సమగ్రంగా అందరికీ కులగణన చేర్చి అన్ని వర్గాలకి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. మీరు అంటున్న ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఆల్రెడీ స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసింది, ఇప్పటికే చాలా టైం అయింది. ఇప్పుడు స్థానిక సంస్థలు దీనికి ఎంత టైం పడుతుంది? అప్పుడు ఏంటి? కర్ణాటకలో చేసిన అనుభవం ఉన్నది, మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా చేసిన అనుభవం ఉన్నది, బీహార్లో చేసిన అనుభవం ఉన్నది. కర్ణాటకలో ప్రభుత్వం తలుచుకుంటే ఒక నెల 2 నెలల్లో చేసుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఇది బహుశా 7వ నెలగా అనుకుంటాను నేను. మరి వాళ్ళే అన్నారు 6 నెలల్లో మేము టైం బౌండ్ పెట్టి చేస్తామన్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ తీయండి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తీస్తే అలా స్పష్టంగా చెప్పిండ్రు, ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల లోపు సమగ్ర కులగణన చేసి బీసీలకి 23% నుంచి 42% రిజర్వేషన్లు పెంచుతాము, తద్వారా 23,000 మందికి మేము ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి మీరు చెప్పినారు. మీరు చెప్పిన దాన్ని మీరు వైలేట్ చేసిండ్రు. అందుకు దానికి కారణం మీరు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ కాలపరిమితి తగ్గిపోవడానికి, రేపు ఎలక్షన్లు నిర్వహించాల్సిన పరిస్థితి రావడానికి, ఈ టైం ఈ లేట్కి, ఈ ఆలస్యానికి కారకులు మేం కాదు, ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే ఈ 6 నెలల్లోనే కులగణన చేయొచ్చు, ఈ 6 నెలల్లో ఇప్పుడు చేసి ఉండొచ్చు. దానికి దానికి నైతిక బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా మీరు ఎందుకు సనాయి నొక్కుతున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరెందుకు లీకులు ఇస్తున్నారు? మీరు బీసీ కమిషన్ తోటి మా మేధావులు పిలిచి మాట్లాడుతున్నారు. వీళ్ళే పోతున్నారు. నువ్వు పిలిచిందే లేదు ఇంతవరకు అఫీషియల్గా ఒక మంత్రి, బీసీ మంత్రితోటి మీరు ఎందుకు మాట్లాడిపిస్తలేరు? మీరు అఫీషియల్గా మీరు ఎందుకు చెప్తలేరు?
చెప్పినట్టు కదా, ఎక్కడ చెప్పారు? పొన్నం ఎక్కడ లీకులు ఇస్తున్నారండి, లీకులు ఇస్తున్నారు. మేము చేస్తాం, ఇప్పుడు నేను పోగానే మీకు కలిస్తే మేము చేస్తాం. అప్పుడేమో లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కూడా కోసం మొత్తం లీకులు ఇస్తావు, మొత్తం యంత్రాంగంతా రెడీ చేస్తావు. మేము బీసీ జనసభ వచ్చి రాజారాం యాదవ్ వచ్చి మేము ఉద్యమిస్తామని చెప్పేసి అనగానే మొత్తం మిగతా బీసీ సమాజం అంతా ముందుకు రాగానే ఇప్పుడు సన్నాయిలు నొక్కి మేము చేస్తున్నాము, కమిషన్ మాట్లాడుతుంది. ప్రభుత్వమే మాట్లాడాలి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి ఏమైంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడవచ్చు కదా, ఇదే మా మేధావుల్ని పిలుచుకొని మాట్లాడవచ్చు కదా, నేను చేస్తాను చెప్పొచ్చు కదా. ఒక స్పష్టమైన వైఖరి ఇంతవరకు చెప్పలే. జూన్ దాటవేసే ధోరణి కనిపిస్తున్నది ఈ ప్రభుత్వానికి. స్పష్టత లేదు, అస్పష్టత ఉన్నది, సైద్ధాంతిక అస్పష్టత ఉన్నది. రాహుల్ గాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సిద్ధాంతం రాజ్యాంగ పరిరక్షణ, బీసీల రిజర్వేషన్ హక్కుల పరిరక్షణ కోసం, దళితుల బలహీన వర్గాల యొక్క వాళ్ళ రిజర్వేషన్ పరిరక్షణ కోసం అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతుండ్రు కానీ నోటితో మాట్లాడి నొసటితో విక్రిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు, కడుపులో కత్తులు పెట్టుకొని. జూన్ 15న మహాధర్ణ ద్వారా మీరు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఆ రోజున ఏం జరగబోతుంది, ఎట్లా జరగబోతుంది? మేము శాంతియుత మార్గంలో, అంబేద్కర్ గాంధీల మార్గంలో మేము శాంతియుత ధర్నా చేయబోతున్నాము. ఆ ధర్నాలో వందలాది మంది వేలాది మంది రాబోతూ ఉన్నారు. మొత్తం మేధావుల్ని, మొత్తం సంఘాల నాయకుల్ని, ఈవెన్ బీసీలే కాకుండా మా ఎస్సీ ఎస్టీ సోదరుల్ని కూడా అక్కడికి పిలవబోతా ఉన్నాము. మా ఒకటే డిమాండు, మా ఒకటే లక్ష్యము, సమగ్ర కులగణన జరగాలి. సమగ్ర కులగణన చేయడం ద్వారానే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు రిజర్వేషన్స్ వస్తాయి, మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్స్ వస్తాయి, మాకు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్స్ వస్తాయి, మా బీసీలకు, మా ఎంబీసీలకు మా వాటా ప్రకారం వస్తుంది. అట్లాగే మా దళిత సోదరులకు కూడా వాళ్ళ జనాదావాస ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ పెరుగుతాయి. ఎందుకంటే మినిమం ఒక 4% వాళ్ళు పెరిగే అవకాశం ఉన్నది, వాళ్ళకి ఇంకొక 4% రిజర్వేషన్ పెరుగుతాయి, బీసీలకు రిజర్వేషన్స్ పెరుగుతాయి. అట్లాగే నా అగ్రకుల పేదలకు కూడా రిజర్వేషన్స్ వస్తాయి. కాబట్టి సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, నిజంగా నువ్వు కాంగ్రెస్ వాది అయితే, నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే, నువ్వు చెప్పిన కామ్రేడ్ డిక్లరేషన్ నీకు ఖురాన్ అయితే, నువ్వు చెప్పినటువంటి కామ్రేడ్ డిక్లరేషన్ నీకు భగవద్గీత అయితే, నీకు బైబిల్ అయితే, నువ్వు ఇమీడియట్గా నువ్వు సమగ్ర కులగణన చేయి. నువ్వు బీసీలకు రిజర్వేషన్స్ ఇవి 42% ఇవ్వు స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పుడు చెయ్యు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రాజారాం యాదవ్ పార్టీ అధికారంలో లేదు కనుకనే బీసీ ఎజెండా ఎత్తుకున్నాడు అనేది ఆరోపణ. ఇప్పుడు నేనేమిటంటే రాజారాం యాదవ్ అంటే ఆయన ఇలా 20-25 సంవత్సరాల అనేక పోరాటాలు ఉన్నాడు. ఉస్మానియా సిటీలో సామాజిక ఉద్యమాలు, ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున, ఏబీపీ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేసినాం. మా లైఫ్ అంతా కొట్లాడినాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. మేము పదవులు అనుభవించింది లేదు, లేదా ఆస్తులు సంపాదించుకుంది లేదు, లేదా ఇంకొక రకంగా మాట్లాడింది లేదు. ఏ రోజు ఎక్కడున్నా మా లక్ష్యము బలహీన వర్గాలు, సామాజిక న్యాయం చుట్టూ మేము పనిచేసినాము. మా లక్ష్యము బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే యొక్క వెలుగులో మేము పనిచేసినాం తప్ప మరొకటి కాదు. ఇప్పటికీ ఆ వెలుగులో మా వర్గాల హక్కుల కోసం 100% మేము కొట్లాడతాం. ఈరోజు కాదు, 2006-2007 ప్రాంతంలో ఇదే అర్జున్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ మానవ వనరుల శాఖ అంటారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో సుప్రీంకోర్టు బీసీలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇస్తే, ఐఐఎం సంస్థల్లో, విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ఆ రోజు కూడా మేమందరం కూడా కొట్లాడినాము. మీరు ఎకనామిక్స్ టైమ్స్ మ్యాగజైన్లో నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మేము రైలు రోకో చేస్తున్న సందర్భంలో నన్ను అరెస్ట్ చేస్తుంటే 20 మంది పోలీసులు నన్ను లాక్కెళ్తుంటే ఆ ఫోటో వచ్చింది ఎకనామిక్స్ టైమ్స్ మ్యాగజైన్లో. అది దేశవ్యాప్తంగా ఎకనామిక్స్ టైమ్స్ మ్యాగజైన్ అనేది చాలా ఫేమస్ మ్యాగజైన్, దాంట్లో వచ్చింది. కాబట్టి మేమేదో ఇవాళ పార్టీలలో ఉన్నామని లేకపోతే ఇంకోటి ఉండి కాదు, మా జీవితాంతం ఆ వర్గాల కోసం, ఆ హక్కుల కోసం కొట్టాడినాము. ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ల కోసము, బలహీన వర్గాల హక్కుల కోసము ఎక్కడ ఉన్నా మేము గొంతెత్తుతాము, రేపు కూడా గొంతెత్తుతాం. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఇంట్రెస్ట్ లేదని మీరు అంటున్నారు, కానీ సాక్షాత్తు అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టి, తీర్మానం చిత్తుకాయతో సమానం అండి. తీర్మానంతో ఏం పని? బిల్లు పెట్టు, తీర్మానము బిల్లు వేరు కదా. అంటే తీర్మానం ఎవరిని ఫుల్ చేయదలుచుకున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఫుల్ చేయదలుచుకున్నారు? అంటే ఒక్కొక్క రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు అనుకుంటారా బీసీలు అంటే? మీరు చట్టాల గురించి తెలియదా మాకు? బిల్లుకు చట్టంకు తేడా ఉండదా? వెంకట్ గారు బిల్లు పెడితే ఏం చేసుకుంటావు? చట్టం చెయ్యి. చట్టం ఎందుకు? అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పినాయి కదా. ఇదే కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, నువ్వు బిల్లు పెట్టమన్నావు కదా. బిల్లు పెట్టడానికి చట్టం పెట్టడానికి ఇబ్బంది ఏముంది? చట్టం చెయ్యి, అసెంబ్లీలో బిల్లు పెట్టు. ఇప్పుడు వర్షాకాల సమావేశంలో బిల్లు పెట్టు.
బిల్లు పెట్టి చట్టం చెయ్యి. నేను ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా బీసీ వ్యతిరేక చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా బీసీ ద్రోహపు చరిత్ర. నెహ్రూ మొదలుకొని సోనియా గాంధీ వరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మొదటి ముఖ్యమంత్రిని పట్టుకుంటే ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు మొత్తం చరిత్ర అంతా కూడా బీసీ వ్యతిరేక చరిత్ర. ఎన్నడూ మీరు బీసీల కోసం మాట్లాడిండ్రు? ఈరోజు దిక్కు లేక, జెండా పట్టుకోలు లేక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మొత్తం గ్రౌండ్లో లేని పరిస్థితిలో రాజ్యాంగం పట్టుకొని మళ్ళీ బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మళ్ళీ 4 సీట్లు వచ్చినాయి. నీ ముఖం తెలివైంది. ఎక్కడ అదే కదా ఉత్తరప్రదేశ్లో కదా, అదే అఖిలేష్ లాంటి వాళ్ళు ఇలా ఫైట్ చేసినందుకు కదా నీకు అక్కడ బలహీన వర్గాలు అందరూ కూడా మళ్ళీ కొట్లాడినందుకు కదా, రిజర్వేషన్లు పోతున్నాయని చెప్పేసి కొట్లాడినందుకు కదా ఇంకా సీట్లు వచ్చినాయి, 4 సీట్లు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తున్నాను నేను, రాజ్యాంగము 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బీసీలకు చేసినట్టు ద్రోహం చరిత్ర మరొకటి లేదు. కాకా కలర్ కమిషన్ వేసిండ్రు, నెహ్రూ సందర్భంలో తీసి పక్కన పడేసిండ్రు. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయలే. తర్వాత జనతా ప్రభుత్వము ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మన జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో భాగంగా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టిండ్రు, మేము అధికారంలోకి వస్తే బీసీ కమిషన్ వేసి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తే ఆ హామీ మేరకు ఈ కాంగ్రెస్ పార్టీ మన కామారెడ్డిలో ఏదైతే బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో అట్లా వాళ్ళు దేశంలో 75-77 ప్రాంతంలో వాళ్ళు ఇస్తే వాళ్ళు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన వచ్చిన తర్వాత మండల్ కమిషన్ వేసిండ్రు. ఆ మండల్ కమిషన్ని ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ బీరువాలు పెట్టి తాళం వేసింది. ఆ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయలే. మళ్ళీ ఎవడు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు? మళ్ళా వీపీ సింగ్ గారు మళ్ళీ జనతా ప్రభుత్వం వచ్చిన ఇంప్లిమెంట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ 1950 నుంచి 90 వరకు బీసీలకు ద్రోహం చేసింది. కాకా కలర్ కమిషన్ని పట్టించుకోలేదు, కమిషన్ వేసింది పట్టించుకోలేదు, రిజర్వేషన్ ఇవ్వలేదు బీసీలకి. 92లో అదే వీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత ఆ మండల్ కమిషన్ను జనతా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ పట్టించుకోకపోతే మళ్ళీ వీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత 92లో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏమన్నారో తెలుసా? వెంకట్ గారు, దేశం విడిపోతుంది, విచ్ఛిన్నమవుతుంది అని చెప్పిండు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే విచ్ఛిన్నమవుతుందా రాజీవ్ గాంధీ గారు? ఇది రాజీవ్ గాంధీ గారికి, ఇందిరాగాంధీ గారికి, నెహ్రూ గారికి బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ. మరి మీ బీసీల మీద వచ్చి ఇప్పుడు దిక్కులేక ఎవడు పార్టీని మోసే బీసీలు లేరు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీలు అక్కడికి వచ్చింది. మరి మీ పార్టీ బీసీ ఏజెండా అక్కడికి వచ్చింది. ఇవాళ నేను మాట్లాడుతున్నా అది రిజర్వేషన్ సంబంధించిన అంశము. కాంగ్రెస్ జాతీయ పార్టీలు చేయాల్సిన పని. రైట్, మీ పార్టీ ఏం చేసింది, ఏం పోరాడింది? ఏమిటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు అంశము నిన్న దేశంలో రిజర్వేషన్ల అంశము ప్రధానంగా జాతీయ పార్టీలు చేసినటువంటి మోసం. అదే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తే బీజేపీ కూడా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే వీపీ సింగ్ గారిని ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఇలా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ పార్టీసు బీసీలకు తీరని అన్యాయం చేసినాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ ఏమంటుంటే రాహుల్ గాంధీ గారు దిక్కులేక బీసీ ఏజెండా ఎత్తుకున్నాడు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారితో చెప్పలేకపోతుండు? తెలుస్తలేదా? అంటే రాహుల్ గాంధీ గారి దగ్గర లేరా రేవంత్ రెడ్డి గారు? నరేంద్ర మోడీ యొక్క ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, బీసీ జనసభగా మేము డిమాండ్ చేస్తున్నాము. రైట్, రాజారాం యాదవ్ గారు, చివరిగా మీరు సర్కార్కు, రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం సూచించదలుచుకున్నారు, అలాగే బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మేము బీసీ మిత్రులు ఒకటి చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమైన చరిత్ర ఉన్నది. నాటి నెహ్రూ నుంచి నేటి సోనియా గాంధీ వరకు, దేశంలో నేటి రాహుల్ గాంధీ వరకు వీళ్ళకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. వీళ్ళంతా కూడా ద్రోహం చేసిన చరిత్రనే. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీసీల యొక్క ఎజెండాని పట్టించుకోలేదు. కానీ మొన్న అధికారం కోసము రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పి నిన్న చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజు బీసీని మోసం చేయడం కోసం సిద్ధమవుతా ఉన్నాడు. మరి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. ఒకరోజేమో ఎలక్షన్ చేస్తా అంటున్నాడు, ఒకరోజు ఎలక్షన్ చేయ అంటున్నాడు, ఒకరోజు బీసీకి ఒకరోజు సమగ్ర కులగణన చేస్తా అంటుండు, ఒకరోజు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తూ అంటుండు, ఒకరోజు నిర్వహించా అంటుండు. ఎంత కూడా గందరగోళం చేస్తూ ఉన్నాడు. కడుపులో కత్తులు పెట్టుకొని బీసీలను రాజకీయంగా సమాధి చేయడం కోసము రేవంత్ రెడ్డి గారు బయలుదేరిండ్రు. అందుకోసం బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా రేపు ఇందిరా పార్క్ దగ్గర జూన్ 15వ తారీఖు నాడు రావాలని చెప్పేసి మేము ఇంకోటి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి,
మీరు చెప్పినటువంటి హామీని మీరు నెరవేర్చండి. మీరు రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్లో ఉన్నారా, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వింటారా, మీరు తెలుసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను. నిన్న రాజ్యాంగ రక్షణ కోసం చేసి బయలుదేరినని చెప్పి మాట్లాడినరు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రక్షిస్తా అని చెప్పేసి మాట్లాడినరు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడినరు. నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పి మాట్లాడినరు. నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని మాట్లాడినరు. మీరేం చేస్తున్నారని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. మీరేం చేస్తూ ఉన్నారు? నిన్న హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పి పరిస్థితి ఉన్నది. మమ్మల్ని ఏమార్చాలని చూస్తున్నారు. అందుకోసమే మేము చెప్తా ఉన్నాము, ఖబర్దారని చెప్తా ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఇమీడియట్గా సమగ్ర కులగణన చేయడం కోసం స్పష్టమైనటువంటి మీరు అఫీషియల్గా ప్రకటించండి. సమగ్ర కులగణన కోసము బీహార్ను మోడల్గా తీసుకోండి, టెక్నికల్ కమిటీని వేయండి, అసెంబ్లీలో బిల్లు పెట్టండి. తద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వండి. మీరు చెప్పిందే, మేము అడగట్లేదు, మీరు చెప్పిందే. మా 50% కూడా అనట్లేదు, మేము 50% ఉన్నాము, కానీ కనీసం 42% మీరు ఇవ్వండి. మీరు చెప్పిందే. దాంతోపాటు బీహార్లో ఏదైతే సమగ్ర కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్ పెంచిండ్రో, ఎంబీసీల రిజర్వేషన్ పెంచిండ్రో, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచిండ్రో, ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి రిజర్వేషన్స్ను పెంచి దాన్ని 75% తీసుకుపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము సుదీర్ఘమైనటువంటి పోరాటానికి మేము సిద్ధమైనాము. మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సాధిస్తాము, బీసీల హక్కుల కోసం కొట్లాడతాము. అదేవిధంగా సమగ్ర కులగణన చేయిస్తాము, మీతోటి చేయించి 75% మా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సాధించడం కోసము మేము ఏ పోరాటానికైనా సిద్ధపడతాము, ఏ త్యాగానికైనా సిద్ధపడతాము. రైట్. రాజారాం యాదవ్ గారు స్టూడియోకి వచ్చేసేసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.